మీరు మీ హస్తముతో మా స్వరాలను నాయన మీరు ముట్టారు. శ్రేష్టమైనటువంటి గీతాలతో అతి శ్రేష్టమైనటువంటి మీ ఘనమైన నామము మహిమపరచబడుటకు కృపణిస్తూ వచ్చారు. స్తోత్రాలు. మీ దాసుడను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. చేరి వచ్చినటువంటి బిడ్డలను బట్టి మరొక మారు స్తుతిస్తూ ఉన్నాను. మీ సంకల్పంలో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి. త్వరితగతిన మీ సన్నిధి సహవాసము కలిగి ఉండేందుకు కృప చూపించండి. ఆరాధనా తలంపుల కొరకై చదవబడినటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి మర్మములను నాయనా మీరు మాకు పంచండి. వాక్యమును విరవండి. మీ వాక్యపు వెలుగులో మేము మీ ఘనమైన నామము స్తుతించుటకును, గణపరచుటకును, ఆరాధించుటకును కృప చూపించమని వేడుకొనుచు ఉన్నాను. బలహీనుడను, అపాత్రుడను, ఎన్నికలేని నన్ను నీ పక్షముగా తీసుకుని వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సిలువ సాటున మరుగుపరుచు నాయన, నా నోటిని మాత్రము బొరగా వడుకొనమని, ముందున్నటువంటి సమయమంతయు మాకు దీవెనకరముగా చేయమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆరాధనకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనము గత కొన్ని వారాల నుండి ప్రత్యక్ష గుడారము, నేను మీలో నివాసమునున్నట్లు నాకు ఒక గుడారమును నిర్మించమని దేవుడే అలనాటి ప్రజలకు తెలియపరిచాడు. వారి మధ్య నేను ఉంటాను అని చెప్పిన దేవుడే ఇప్పుడు మన మధ్య ఆయన పరిశుద్ధాత్మను ఉంచి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో నీవు నేను కలిగి ఉన్నా. వారికి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. దేవుడు చెప్పాడు. మానవుడైనటువంటి నాయకుడైనటువంటి మోషే దానిని నిర్మించాడు. ఈ ప్రత్యక్ష గుడారములో ముందుగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పుకున్నాం. సమయం చాలదు కనుక ఆవరణములో ఉన్నటువంటి ముందుగా బలిపీఠము, తరువాత గంగాళము యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క ప్రేమను, పాపమానవుడి ఎడల దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ వచ్చాం. పాపమానవుడైనటువంటి పాపి అయినటువంటి మానవుడు బలిపీఠమును ఎదుర్కొన్న తర్వాత యాజకుడైనటువంటి వ్యక్తి పాపమానవుడు పక్షముగా బలిపీఠము వద్ద బలి నర్పించిన తరువాత యాజకుడైనటువంటి వ్యక్తి గంగాళం వద్దకు వెళ్ళి తన కాళ్ళను చేతులను శుభ్రపరుచుకున్న తర్వాత పరిశుద్ధ స్థలములోకి వెళతాడు. ఈ పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉన్నాయి. ఈ పరిశుద్ధ స్థలములో మొదటిగా మనం చదవబడినటువంటిది ఏంటంటే అది తుమ్మకర్రతో చేయబడినటువంటి బల్ల. తరువాత రెండవది దీపవృక్షం, మూడవదిగా ధూప వేదిక. ఈ 3 వస్తువులు కూడా సుముఖపు రొట్టెలు కలిగినటువంటి బల్ల తుమ్మకర్రతో చేయాలని చెప్పాడు. దీపవృక్షమును మాత్రము మేలిమి బంగారముతోనే చేయాలని చెప్పాడు. మూడవదిగా ధూప వేదిక మాత్రము దానిని కూడా తుమ్మకర్రతోనే చేయమని చెప్పాడు. ఈ బల్ల దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పోషణకును సహవాసమునకు సాదృశ్యంగా ఉంది బల్ల. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సహవాసము, పోషణ యేసుక్రీస్తు ప్రభువారు, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ బల్ల యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పాత నిబంధనలో ప్రతిదీ కూడా ఛాయారూపముగా యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టాడు. క్రొత్త నిబంధనలకు రాగానే ఆ ఛాయారూపముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
నిజస్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తాడండి. పాతది అది కొనసాగించబడింది క్రొత్త నిబంధనలో. ఛాయలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్షపరచబడ్డాడు క్రొత్త నిబంధనలో. ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగానే ఉన్నది. ఇందులో మనము ధ్యానించగలిగితే దీనిలోనే అనేకమైనటువంటి పాఠాలు దేవుడు మనకు, పరిశుద్ధులమైనటువంటి మనకి ఇందులో పరిశుద్ధాత్ముడు రాయించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సుముఖపు రొట్టెలు బల్ల, ఈ దీపవృక్షము, ధూపవేదిక, ఈ మూడు దీనిలో ఉన్నాయి కనుక, మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను. దాని కొలతలు ఇచ్చాడు. ఎలాంటి కొలతలు ఇచ్చాడు? 2 మూరల పొడుగు, 1 మూరడు వెడల్పు, 3.5 ఎత్తు ఇచ్చాడు. కొలతలు ఇచ్చాడు. ఒక గంగాళానికి కొలతలు ఇవ్వాల, ప్రతిదానికి కొలతలు ఇస్తూ వచ్చాడు, ఈ రీతిగా చేయండి అని. అయితే ప్రభువునందు ప్రియమైన సహోదర సంఘం, దీనిని చేసిన తరువాత 24వ వచనాన్ని చదివితే, బంగారు రేకుతో దానిని కప్పవలెను. తుమ్మకర్రతో చేయాలి, దానిని బంగారు రేకుతో కప్పాలి. బలిపీఠము తుమ్మకర్రతో చేయాలి, ఇత్తడితో దానిని కప్పాలి. ఇత్తడి విమోచనకు గుర్తు, బంగారము దేనికి గుర్తు? బంగారము రాజరికానికి గుర్తు. లోహములు అన్నిటిలో కూడా విలువైనటువంటిది. అది విలువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. తుమ్మకర్ర మానవత్వాన్ని చూపిస్తూ ఉంటే, బంగారం ఏం చూపిస్తున్నది? దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నది. దైవత్వము మానవత్వాన్ని ధరించుకుంది. మానవత్వము తర్వాత దైవత్వాన్ని ధరించుకొని తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం గమనించగలిగితే, ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయం 30వ వచనం చదువమ్మా. నిత్యము నా సన్నిధిలో రొట్టెలను ఈ బల్ల మీద ఉండవలెను. ఈ బల్ల మీద ఉన్న రొట్టెలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సాదృశ్యంగా ఉన్నది. తుమ్మకర్ర యేసుక్రీస్తు ప్రభు, అది మానవత్వాన్ని చూపిస్తూ ఉన్నది. బంగారము ఏం చూపిస్తూ ఉన్నది? దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నది. బల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నది. బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. ఇది బల్ల. ఈ బల్లను ఇలా చేయమని చెప్పాడు, తుమ్మకర్రతో చేయమని చెప్పాడు. ఈ బల్లకి ఈ వైపున 4 వైపున ఉంగరాలు చేయమని చెప్పాడు. రింగులు చేయమని చెప్పాడు. వాటికి 4 వైపులా రింగులు అమర్చమన్నాడు. దీనికి బెత్తడి ఎత్తులో జవను నిర్మించమన్నాడు. చుట్టూ కూడా ఎత్తు. ఇది వేరే, దీనిపైన ఏదైనా పెడితే అది మోత మోస్తూ ఉన్నప్పుడు ఇందుపై ఉన్నటువంటి రొట్టెలు సుముఖపు రొట్టెలు, తయారు చేయబడినటువంటి రొట్టెలు, అది ప్రయాణములో ఉంటుండగా వారు ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణములో ఉన్నప్పుడు ఆ బల్ల పైన ఉన్నటువంటి రొట్టెలు కింద పడిపోతాయేమోనని భద్రత ఇచ్చాడు. ఎలాగా ఇచ్చాడు? ఒక బెత్తడి ఎత్తులో తుమ్మకర్రతో చేయబడినటువంటి బద్దెతో చుట్టూ జవ చేయమని చెప్పాడు. అదంతటిని కూడా ఏం చేయమని చెప్పాడంటే, బంగారు రేకుతో కప్పమన్నాడు. 2 కర్రలు ఇచ్చాడు, మోత కర్రలు. ఆ రింగులలో గుండా ఈ వైపు నుంచి ఈ వైపు వరకు, ఈ వైపు నుంచి ఈ వైపు వరకు కర్రలు. 4 వ్యక్తులు వాటిని మోసుకుంటూ వెళ్ళాలి. ఆ కర్రలు కూడా తుమ్మకర్రతో చేయమని చెప్పాడు. ఆ తుమ్మకర్రతో చేయబడినటువంటి వాటిని బంగారంతో పొడిగించమన్నాడు. ఈ 4 అనేది 4 సువార్తలకు సాదృశ్యముగా ఉన్నదండి. ఈ 4 రింగులు, 4 కాళ్ళు, కింద కాళ్ళు, 4 రింగులు దేనికి చూపిస్తూ ఉన్నదంటే 4 సువార్తలకు సాదృశ్యముగా ఉన్నది. 2 కర్రలు పాత నిబంధనకు కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన ఈ జవ, ఇంతెత్తునున్న బెత్తెడ జవ ఏమి పడిపోకుండా అడ్డముగా ఉన్నటువంటిది. ఇది భద్రతను చూపిస్తూ ఉన్నది. ఇది బల్ల యొక్క నమూనా. ఎవరిచ్చారు ఈ నమూనాని? ఎవరు చేయమని చెప్పారు? అది దేవుడు చెప్పాడు. అది గుర్తుపెట్టుకోండి. ముందు
మన ఇష్టానుసారంగా చేయమనలా. నేను మీ మధ్య నివాసం ఉండుటకు నాకు ఒక మందిరాన్ని నిర్మించమన్నాడు. ప్రత్యక్షపు గుడారము నిర్మించమన్నాడు. చెప్పింది దేవుడు, చేసింది మానవుడు. బల్ల చూద్దాం. చాలా బల్లలు ఉన్నాయిలేండి. ఆ బల్లలని మనకొద్ది, ఇప్పుడు కొద్ది సమయం ఉంది కనుక. దావీదు మహారాజు బల్ల. దావీదు రాజరికానికి వచ్చిన తర్వాత తను భోజనము చేసే బల్ల వద్దకు శత్రువైనటువంటి ఒక వ్యక్తిని ఆ బల్ల వద్దకు ఆహ్వానిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? మెఫీబోషెత్. రాజరికానికి ఎవరైనా సరే సింహాసనానికి వచ్చిన తర్వాత మొదటిగా రాజు ఆలోచించేది ఏంటంటే శత్రువు శేషం ఉండకూడదని శత్రువుల గురించి ఆలోచిస్తారు. అయితే ఈ రాజు ఉన్నాడు చూసావు, దావీదు మహారాజు సింహాసనానికి రాగానే సౌలు కుటుంబములో శేషించబడినటువంటి వాడు ఒక్కడైనను ఉన్నాడా? సౌలు కుటుంబములకు దావీదు కుటుంబములకు సదాకాలం యుద్ధాలు జరిగాయి. సౌలు దావీదుకు శత్రువులో కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా, అతనికి నేను సహాయం చేస్తాను అని ఆలోచన చేసినటువంటి వాడు దావీదు. పరమ దావీదైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ బల్లను గురించి ఆలోచిస్తే మెఫీబోషెత్తును తన బల్ల వద్దకు ఆహ్వానిస్తాడు. చచ్చిన కుక్క వంటి వాడనైనటువంటి నన్ను నీ వద్ద ఉండుటకు నేనే పాటి వాడిని అంటాడు. ఎవరు? కుంటి కాళ్ళ వాడైనటువంటి లొదేబారులో ఉన్నటువంటి మాకీరు ఇంట ఉన్నటువంటి అతనిని రప్పిస్తాడు. ఎక్కడికి రప్పిస్తాడు? దావీదు పురములోకి రప్పిస్తాడు. పురములోకి వచ్చిన తరువాత దావీదు బల్ల వద్ద సదాకాలము భోజనము చేయుటకు ఏర్పాటు చేశాడు. దావీదు బల్ల వద్ద, రాజు బల్ల వద్ద ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? రాజులు చేసే భోజనము అది ఒక ప్రత్యేకమైనటువంటి భోజనం. శత్రువును తన బల్ల వద్దకు చేర్చి, మెఫీబోషెత్తు, నీవు సదాకాలము నా బల్ల వద్ద నా కుమారులతో కూడా నీవు భోజనము చేయమని చెప్పాడు. చూడండి, అది ఎక్కడుంది గమనించండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదివితే నేను చెప్పినదంతా కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. మెఫీబోషెతును పిలిచి దయ చూపించి ఆహ్వానించి దావీదు కుమారుల్లో ఒకడైనట్లుగా ఏం చేశాడు? దావీదు బల్ల వద్ద సదాకాలము భోజనము చేసే భాగ్యం ఇచ్చాడు. 7వ వచనం చదవమ్మా. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీకు నిజముగా ఉపకారము చూపి పోగొట్టుకున్నదంతా కూడా సమస్తమును ఇప్పిస్తానన్నాడు. ఇప్పుడు శత్రువుతో దావీదు ఏం చేశాడు? ఏం కలిగింది? ఇప్పుడు శత్రువుని పిలిచావంటే అర్థం ఏంటమ్మా? సమాధానము కలిగింది. ఇప్పుడు చదవండి. చాలా వద్దులే. రోమా పత్రిక అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువమ్మా. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడినటువంటి వారమై ఆయన జీవించడు చేత మనము నిశ్చయముగా రక్షించబడదు. అపోస్తులైన పౌలు రోమీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఇలాగ తెలియపరుస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుగొలిస్తే శత్రువులమైనటువంటి మనలను ఆయన ప్రేమించాడు. ఓ రోమాలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారలారా, ఇది మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఒకప్పుడు మీరు శత్రువులై ఉన్నారు, దూరస్తులై ఉన్నారు. మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్నటువంటి మిమ్ములను, శత్రువులు అయినటువంటి మిమ్ములను
ఆ ప్రభువు ప్రేమించాడు అని వారికి జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరమండి? మనం ఎవరము? శత్రువులము, మనము దూరస్తులము, సమాధానము, దేవునితో సమాధానము లేనటువంటి వారము మనము. ఆ సమాధానం ఎక్కడ పోయింది? ఆదిపిత్రుడైనటువంటి ఏదేను వనంలోనే పోగొట్టేసేసాడు. ఆదిపిత్రుడు దేవునితో సమాధానం తెగతెంపులు చేసేసేసాడు. దేవుని నుండి దూరం అయిపోయాడు. దేవుని నుండి దూరం అయిపోయాడు. ఆయన సంతానమైనటువంటి మనము కూడా ఏమైపోయామంటే దూరస్తులమైపోయాము. సమాధానము లేని స్థితిలో ఉన్నటువంటి వారము. లొదెబారులో ఉన్నటువంటి వాడు, ఎండిన భూమిలో ఉన్నటువంటి వాడు మెఫీబోషెత్తును జ్ఞాపకం చేసుకొని దావీదు ఏ రీతిగా సమాధానము కలిగి ప్రేమ కలిగి తన బల్ల వద్ద సదాకాలము భోజనం ఏర్పాటు చేశాడో, పరమ దావీదైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రితో సమాధానము లేనటువంటి నీకును నాకును సమాధానపరిచి తండ్రితో కూడా ఉండే భాగ్యము, అది సదాకాలం ఉండే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి దేవుని నేను స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? అది దావీదు బల్ల. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను బల్ల కూడా ఉంది. భూమి అంతాలలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజరికానికి బాల్యదశలోనే రాజరికానికి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నీవిచ్చినటువంటి ఈ ప్రజలు బహు విస్తారమైనటువంటి వారు, ఇంతమంది ప్రజలను నేను పాలించుటకు నేను జ్ఞానం లేనటువంటి వాడినయ్యా, ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించమన్నప్పుడు దేవుడు తన యొక్క మొరను ఆలకించి దేవుడు సొలొమోనును ప్రేమించి ఐశ్వర్యాలు అడగలేదు, ఆస్తులు అడగలేదు, ఇంకేదో అడగలేదు, కానీ జ్ఞానాన్ని అడగమన్నాడు. కనుక జ్ఞానముతో కూడా ఆయనకేం అప్పించాడు? సమస్తమును, ఐశ్వర్యాన్ని, సంపదను, సమస్తాన్ని ఇచ్చాడు. భూమి అంతాల నుండి వస్తున్నటువంటి ప్రజలు సొలొమోను యొక్క జ్ఞానము వినుటకు వస్తున్నటువంటి వారిని మనం గమనిస్తాము. షేబా దేశపు రాణి ఆమె సొలొమోను మహారాజు యొక్క నగరిలో ప్రవేశించి తన బల్ల వద్ద ఉన్నటువంటి సేవకులు చేస్తున్నటువంటి ఆయన ప్రేమ వచనములను, జ్ఞాన వచనములను వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ బల్ల వద్ద భుజిస్తూ ఆ వచనములు వినే భాగ్యాన్ని చూసింది ఆమె. ఎవరు? షేబా దేశపు రాణి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 4-9 వచనాలు చూస్తే, షేబా దేశపు రాణి సొలొమోను బల్ల వద్ద భోజనము చేయటానికి తన బల్ల వద్ద భోజనము చేయవారిని చూసి విస్మయముందెను. ఏమైంది? ఆశ్చర్యపోయిందంట. ఎందుకు ఆశ్చర్యపోయింది? జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యము ఎంతో గొప్పది. ఆయన బల్ల వద్ద కూర్చొని సొలొమోను దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత జ్ఞానవచనములు వినుచున్నటువంటి తన యొక్క సేవకులను చూసి ఆ షేబా దేశపు రాణి ఏం చేసింది? విస్మయం పొందింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు పాద సన్నిధిలో ఉన్న మనకు కూడా ప్రభు పాద సన్నిధికి వచ్చాము. శత్రువులమైనటువంటి మనము సమాధానపరచబడ్డాము. దేవుని సన్నిధికి చేరి వచ్చాము. దేవుని సన్నిధిలో సమాధానము కలిగినటువంటి మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీకు నాకు ఏం కలిగిందంటే ఆనందం ఉండాలి, బలము కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి, తృప్తినిచ్చేదిగా ఉంది. ప్రభువా, అనంత జ్ఞాని అయినటువంటి దేవా, సొలొమోనుకు నాయన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవా, సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినుటకు ప్రభువా, అయా భూమి అంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటుండగా ప్రభువా, నీ బల్ల వద్ద చేరి వచ్చినటువంటి నీ సేవకులైనటువంటి వారు సొలొమోను యొక్క జ్ఞానవచనములు వింటూ ఉన్నటువంటి వారు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. అయ్యా, అంతకంటే కూడా పరమ సొలొమోను అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి భాగ్యము ద్వారా నీ బల్ల వద్ద నీ సహవాసములో
నీ మందిరములో నన్ను కూడా అంగముగా చేసి నీ జ్ఞానవచనములు వినుట వలన నేను తృప్తి చెందుతూ ఉన్నాను, బలపడుతూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, ఇట్లా చూస్తే చాలా బల్లలు ఉన్నాయి బైబిల్లో. సమయం లేదు కనుక ఇప్పుడు ఈ బల్లను గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు బల్ల తుమ్మకర్రతో చేయబడినటువంటిది. ఈ తుమ్మకర్ర మానవుని మానత్వాన్ని చూపిస్తుంది కనుక అది దీనత్వాన్ని చూపిస్తూ ఉన్నది. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి చెరసాలలో ఉండి ఒక ఉత్తరం రాశాడు. ఒక ఉత్తరం రాసి, ఓ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరు ఈ విషయాన్ని మీరు గమనించారా? ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించండి. మీరు యేసు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన మానవుడై ఉండి, చూడండి దాన్ని చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదివితే మనము అక్కడ గమనిస్తే, అమ్మా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో కూర్చొని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తానుగా రిక్తుని చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుషునిగా కనిపించాడు, మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అది దీనత్వము. ఎలా? చూడండి, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడు అంటే దాసుని స్వరూపం. మనుషుని పోలికగా పుట్టాడు, మనుషుని పోలికగా పుట్టాడు అంటే ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తండ్రి యొక్క దాసుని స్వరూపము, దేవుని స్వరూపము, దాసుని స్వరూపము. దేవుని స్వరూపము కలిగినటువంటి వ్యక్తి. ఆ దేవుని యొక్క స్వరూపం ఎలాంటిది? అది నీతి కలిగినటువంటి స్వరూపము, ప్రేమ కలిగినటువంటి స్వరూపము, ఇంకా ఇలాంటి స్వరూపాలు ఉన్నాయి. అలాంటి స్వరూపాలు కలిగినటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఓ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మిస్పాలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి విశ్వాసులారా, బలలో చేవేస్తున్నటువంటి విశ్వాసులారా, చూసారా? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపం అంటే దాసుడు అంటే పనివాడు. సొంత ఇష్టం ఉండదు ఆయనకి. యజమానుడు ఏమి చేస్తే అదే చేయాలి అంతే. తండ్రి ఏమి చేస్తే అదే చేయాలి. తన ఇష్ట ప్రకారం చేయటానికి వీలు లేదు. దాసుని స్వరూపము ధరి మనుషుని ఆకారములో జన్మించి మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే సమస్తమును పోగొట్టుకున్నటువంటి వాడు. అందుకనే రూతు ఏమంటుంది? నేను సమృద్ధి కలిగని దానినై మోయాబు దేశములకెళ్ళి రిక్తురాలునై వచ్చాను. నయోమి అంటుంది కదా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21 వచనం ఉంటుంది అనుకుంటా. ఇది అలా కరెక్టే. నేను సమృద్ధి కలిగిన దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. సమృద్ధి కలిగినటువంటి ప్రభు, సమృద్ధి కలిగినటువంటి వాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు, తండ్రి యొక్క ఆస్తిలో సమస్తమును తండ్రికి కలిగినటువంటిదంతా కూడా తన కుమారుడిదే. అయితే నీ కొరకై నా కొరకై ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రితో కూర్చుంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ సమస్తమును వదిలిపెట్టి రిక్తుడై, దాసుడై ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ఏందో అనుకుంటున్నారు? నిన్ను రక్షించింది ఎవరో తెలుసా? ఒక్కసారి గమనించారా? ఏమనుకుంటున్నారు మీరు? ఓ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులారా, ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడయ్యాడు. ధనవంతుడయ్యుండి దరిద్రులమైనటువంటి మన కొరకై దరిద్రతను అనుభవించినటువంటి వాడు తెలుసా?
రిక్తుడైపోయాడు, సమస్తమును కోల్పోయినటువంటి వాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా. మరణాలు 3 రకాలు ఉన్నాయి. తప్పు చేసినటువంటి వారిని ఖడ్గంతో చంపేస్తారు. రెండవది రాళ్లతో కొడ చంపుతారు పాత నిబంధన కాలంలో. మూడవదిగా శిలువ మరణము. యాకోబు ప్రథమ 12 మంది శిష్యులు మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి వాడు. యాకోబుని ఖడ్గము చేత చంపించారు. స్తెఫనును, ఏ తప్పు చేయనటువంటి స్తెఫనును రాళ్లతో కొట్టి చంపించాడు. ఏ పాపం ఎరిగినటువంటి పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి కుమారుడు నీ కొరకై, నా కొరకై రిక్తుడిగాను, దీనుడిగాను, మనిషి పోలికలుగా పుట్టి లోకములకు మరణము పొందినంతగా శిలువ మరణమును పొందాడు. శాపగ్రస్తులమైనటువంటి మన కొరకై శాపగ్రాహిగా ఆ భయంకరమైనటువంటి మరణాన్ని పొందాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, మ్రాను మీద వేలాడబడినటువంటి వాడు శాపగ్రస్తుడు. మారు మీద వేలాడబడినటువంటి వాడెవడు? శాపగ్రస్తమైన మన కొరకై శాపగ్రాహిగా శిలువ మరణం పొంది రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడు లేచుట ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే, ఇక్కడ గమనించండి, మేలిమి బంగారముతో ఇప్పుడు మనం చూసిందల్లా కూడా దీనత్వం కలిగినటువంటిది. తుమ్మకర్ర పోల్చుకున్నాడు అది మానవత్వాన్ని. ఇప్పుడు దైవత్వము చూడండి. మేలిమి రేకుతో పొదిగించబడవలెను. ఎన్నో వచ్చిన మమ్మది అది చదువు ఒకసారి. బంగారు జవను చేయింపవలేదు. చాలు. ఈ బంగారము లోహములన్నిటిలో కూడా విలువైనటువంటిది. ప్రభువు అందరిలో శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు. 10,000 మందిలో ఆయన అతి కాంక్షణీయుడు. అందుకనే షోలమితి అంటుంది. యెరూషలేము కుమార్తెలు, నీ ప్రియులలో ఉన్నటువంటి విశేషమేమిటి, వేరే ప్రియునుకున్నటువంటి విశేషము ఏమిటి అన్నప్పుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి నా ప్రియుడు, అతి మనోహరుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఆ వర్ణన అది ఆరాధన. అసలు అలాంటి ఆరాధన చేయాలి. మనం రావట్లేదు కానీ మనకి, నాకు రాదు అస్సలు. షోలమితి తల వెంట్రుకల దగ్గర నుంచి అది కాలు వరకు ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని షోలమితి ఆ యెరూషలేము కుమార్తెల దగ్గర, ఆ లోకస్తుల దగ్గర తలని, కళ్ళను, నోటిని, అన్నిటినీ, చేతులను, కాళ్ళను, ప్రతిదీ కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రియుని యొక్క సౌందర్యము ఇలాంటి సౌందర్యం, సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వాడు అయిపోయాడు కదా నీ కొరకై, నా కొరకైతే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి ఆ ప్రియుడు సొగసైనను స్వరూపమైనను మరణం పొందులంతగా ఆ కల్వరిలో చేసినటువంటి, అసలు ఏమన్నా ఆ రక్త సిక్తమైపోయి కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారు నీ చూస్తూ ఉన్నట్టు ఒక్కసారి ఆ కల్వరిలో చూస్తున్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు, శాపగ్రస్తుడిగా చూస్తూ ఉన్నప్పుడు చూస్తే అస్సలు ఆ రూపమే మారిపోయినటువంటి రూపం. ఎవరి కొరకై? నీ కొరకై, నా కొరకై. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరు, ఆయన అన్నిటిలో కొంట. అందుకని అంటాడు అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. చూడండి,
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ అధ్యాయం 5వ వచనం. ఆయన సర్వాధికారి దేవుడై ఉండి, చదవమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. శరీరమును బట్టి క్రీస్తు వారిలో, ఎవరిలో? ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టాడు. శరీరమును బట్టి క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో పోయి ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, అన్నిటి మీద అధికారి అయిపోయాడు. ఎలాగా? రోగముల పైన ఆయన, లోకము పైన, రోగముల పైన, దుర్మార్గుల పైన, సర్వసృష్టి పైన అధికారము కలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర, సర్వసృష్టికి అధికారమైనటువంటి వాడు, మరణములో నుండి జీవములోకి మనల్ని నడిపించినటువంటి వాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మనం ఎలాంటి వారమండి? మరణములకు పాత్రులమైనటువంటి వారు. రోగముల చేత మీరు ప్రతి దినము కూడా ఏ దైవజనుడు నోట నుండి వచ్చినా, ఎవరు వాక్యం అందిస్తున్నా, ఎవరు ఆరాధనా తలంపులు అందిస్తున్నా, ఎవరి నోట నుండి అయినా సరే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలలో ఏదొక వచనము తప్పనిసరిగా వస్తుంది, అంతే. ఆ సిలువ యాగాన్ని ఒక్కసారి 53వ వచనములో చూస్తుంటే, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిసినటువంటి ఆ ప్రభువారు, వద్దకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కంచుదురు అని ఎదుట ఏ రీతిగా మౌనముగా ఉన్నదో, మౌనమైన పోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం. ఆయన శ్రమలను, ఆయన నిందలను, ఆయన అవమానాలని 53వ వచనములు తేటగా మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, గమనించారా? మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే, మరణంలో నుండి మనల్ని జీవములోకి తీసుకుని వచ్చినట్టు సర్వాధికారి అండి. పాప రోగములో ఉన్నటువంటి రోగములపై విజయము, లోకముపై విజయముకు, సర్వసృష్టిపై విజయాన్ని కలిగినటువంటి, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, మరణములో నుండి మనల్ని జీవములోకి నడిపించినటువంటి ఆ దేవునిని నీవు నేను ఎంతో ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. చివరిదిగా మనం గమనిస్తే నిర్గమాకాండము 25వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. చూడండి, చదువమ్మా. నిత్యము నా సన్నిధిన రొట్టెలను, సన్నిధి రొట్టెలను, ఈ రొట్టెలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి చూసినగానే ఉన్నాయి. రొట్టె క్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ రొట్టె గోధుమ గింజ ఏ రీతిగా నేలలో పడిన తరువాత అది చనిపోయి మొలకెత్తి పెరిగి పెద్దదైపోయి కాపు కాసిన తర్వాత ఆ రొట్టె, ఆ గింజ రోటిలో దంచబడిద్ది, తిరగటిలో తిరగబడిద్ది, మిశ్రలో వేయబడిద్ది, అది నలిగిపోయి మెత్తబడిద్ది. అప్పుడు రొట్టె అయింది. రొట్టె కావాలంటే ఏమవ్వాలా? ముందు రొట్టె కావాలంటే ఏమైద్ది? గోధుమ. రొట్టెలు కావాలంటే, గోధుమ పిండి కావాలంటే ముందుగా ఆ గోధుమ గింజ నేలలో పడాలి. నేలలో పడిన తర్వాత అది చనిపోవాలి. చనిపోయిన తర్వాత అది మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత అది పెద్దదవ్వాలి. పెద్దదయిన తర్వాత అది ఏమవ్వాలి? కాయాలి. కాసిన తర్వాత దాన్ని కొట్టాలి, గొల్ల చేయాలి, విడిబడవాలి. వాటిని తీసుకొచ్చి ఇసరాలి, లేకపోతే మిషన్లలో వేయాలి. ఇప్పట్లో మిషన్లు, అప్పుడైతే తిరగట్టిలోని పైనుండి తండ్రి పెట్టే శ్రమలు, పైనుండి తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ, క్రింద నుండి సైతానుడు పెట్టేటువంటి శోధన, రెండిటి మధ్య నలిగిపోయాడు. రెండిటి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు తిరగటి రాళ్లలో మధ్యలో ఇసురుతూ ఉంటాం, చూసావా? అది నలగగొట్టబడ్డాడు, ముద్ద చేయబడ్డాడు, రక్తసిక్తమైపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అలాగూ చేయబడినటువంటి, ఆ రొట్టెగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
శరీరములకు సాదృశ్యాలు రొట్టెలో చేవేస్తూ ఉన్నాం. ఆ రొట్టె కావాలంటే, ఆ రొట్టెలో మనం చేస్తున్నామంటే, యేసు క్రీస్తు ప్రభువారిని నీవు నేను భుజిస్తున్నామంటే, ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? ఆ రెండు రాళ్ల మధ్య, తిరగటి రాళ్ల మధ్య నలిగిపోతూ ఉంటాడు. నలిగిపోతూ ఉన్నప్పుడు ఎంత శ్రమ అనుభవించుంటాడు. 53వ అధ్యాయం చదవండి, అర్థమైంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ పుణ్యకార్యము జరుగుతున్న ద్వారా తండ్రి పెట్టినటువంటి ఆజ్ఞలను శిరసావహించుట కొరకై, తండ్రి ఆజ్ఞలను నెరవేర్చుట కొరకై, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకై రిక్తుడై, దీనుడై, దాసుడై కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు నాగటి సాళ్లవలే దొల్లబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువారు రిక్తుడైపోయాడు. యేసు క్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు. రక్తసిక్తమైపోయి ఆ కల్వరి 2 కయల మధ్య వేలాడబడినటువంటి కుమారుడిని చూస్తూ ఉంటుండగా ఆ కుమారుడు చేసినటువంటి ఆక్రందన, తండ్రి ఒక్క క్షణము కుమారుని వదిలిపెట్టడం ద్వారా మానవత్వం కలిగినటువంటి దేవుడు చనిపోయాడు. దైవత్వం కలిగినటువంటి దేవుడు మరణాన్ని జయించి పైకి లేశాడు. మరణాన్ని జయించి పైకి లేశాడు. అదే దైవత్వము, మానవత్వము. మానవత్వము దైవత్వము అంటేదే. మానవుడిగా అవతరించాడు, మానవుల కొరకై మన పోలికగా వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆ శిలువపై మెరకులతో సంధించాడు. వాటిపై ఉన్నటువంటి చేరోతలను తుడిసివేశాడు, రక్తాన్ని చిందించాడు. అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజడి లేచిన ద్వారా ఆయన దైవత్వం కలిగినటువంటి దేవుడు కనుక మృత్యుంజడి. మానవుడైతే మానవుడుగా ఉంటే నీవు నేను ఇట్లా కూర్చోవు. నువ్వెవరమో నేనెవరమో ఇట్టి సహవాసము దొరికేది కాదు. ఆయన దైవత్వము, మరలా దైవత్వము పొందాడు. మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ బట్టి దేవునిని స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించుకోండి. Sim, sim, é uma